మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఒకప్పుడు భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చినటువంటి జంట జలాశయాలకు సంబంధించినటువంటి బుల్కాపూర్ నాలా ఏదైతే ఉందో అది పూర్తిగా ఆక్రమణలకు గురవుతుంది. సర్వే నెంబర్ 252లో ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ బుల్కాపూర్ నాలా ఏదైతే ఉందో సుమారుగా 23 కిలోమీటర్ల విస్తరించింది. 23 కిలోమీటర్లు, అలాగే 30 ఫీట్ల వెడల్పు కూడా ఉంది. మీరు చూడొచ్చు, ఇది ఇప్పుడు 30 ఫీట్ల వెడల్పు కాదు కదా, కేవలం 15 ఫీట్ల వెడల్పు కూడా లేదు. సో పూర్తిగా అంటే దీనికి బఫర్ జోన్ ఏదైతే ఉందో దీనికి 30 ఫీట్ల వెడల్పుకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి ఆనుకొని పూర్తిగా కబ్జా చేసేసి దానికి రాళ్ళు, కట్టడాలకు సంబంధించినటువంటి రాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ రాళ్ళు వేసి కూడా సిమెంట్తో పూర్తిగా కబ్జా చేసి ఇదే కాలువని అంటే ఈ నాలా ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కబ్జా చేసి కూడా కట్టడాలు నిర్మించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కబ్జాదారులు అలాగే ఎవరైతే రియల్టర్లు ఉన్నారో వాళ్ళు. ఇక్కడి నుంచి కేవలం ఒక 100 నుంచి 150 మీటర్ల మేర మాత్రమే ఈ నాలా ఓపెన్గా ఉంది. మిగతా 22 కిలోమీటర్ల మేర, మిగతా 22.5 కిలోమీటర్ల మేర పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసేశారు. సో అధికారులకి ఈ యొక్క అక్రమ నిర్మాణాలపైన పలుమార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించడం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏకంగానే నాలాలోనే ఇగో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఈ రాళ్ళు, బండరాళ్ళు ఏవైతే ఉన్నాయో బండరాళ్ళు వేసి వాటిపైన ఇలా మట్టి పోసి పూర్తిగా ఈ యొక్క నాలాని కబ్జా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, కేవలం ఇది కేవలం ఇక్కడ మాత్రమే ఓపెన్గా ఉంది. అంటే 23 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ నాల కేవలం ఈ యొక్క మణికొండ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మర్రి చెట్టుకు సంబంధించినటువంటి ఈ మల్లన్న దేవాలయానికి వెళ్ళేటువంటి బీరప్ప మల్లన్న దేవాలయానికి వెళ్ళేటువంటి సర్కిల్లో మాత్రమే ఒక 100 నుంచి 150 మీటర్ల పొడవులు వ్యాసార్థంలో మాత్రమే, ఈ పొడవులో మాత్రమే ఇది ఓపెన్గా ఉంది. మిగతాదంతా కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇంకొన్నాళ్ళు కనుక ఇలాగే అధికారులు స్పందించకుండా ఉంటే ఈ కాలువని కూడా అంటే ఈ నాలాని కూడా పూర్తిగా క్లోజ్ చేసేసి దీనిపైన కూడా అక్రమ నిర్మాణాలు చేపడతారని చెప్పి కూడా ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్, మీరు చూస్తున్నారు కదా, ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేసేటువంటి ఈ ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా, కాంక్రీట్ మిక్సర్స్ ఏవైతే ఉన్నాయో వీటి కిందనే ఈ యొక్క ఆ నాలా కూడా ఉంది. మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి చూడండి, ఆ నాలాని మొత్తం కూడా పూర్తిగా కబ్జా చేసినటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. ఇంత అధ్వానంగా కబ్జాకు గురైనటువంటి ఈ బుల్కాపూర్ నాలా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు భాను. భాను, చెప్పండి, అసలు ఈ నాలా ఎన్ని రోజుల నుంచి ఇలా కబ్జాకు గురవుతూ వచ్చింది? కబ్జా అంటే నేను ఇక్కడ ఒక 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 15 ఇయర్స్ ముందు ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉందన్నట్టు. 15 ఇయర్స్ ముందు అంటే ఈ పెద్ద బడాబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాలాని ఆక్రమించుకొని మన మధ్య బిలో పావర్టీ ఉన్న జనాలను వాళ్ళ ఇండ్లలోకి చిన్న చిన్న రేకుల రూమ్లు అవి కట్టుకొని ఉంటే వాళ్ళ ఇండ్లలోకి నీళ్లు చేరిపోతున్నాయి. కానీ బడాబాబులు ఇల్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు చేసుకొని వాళ్ళు మంచిగానే ఉంటున్నారు. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో మొత్తం అక్కడ మనకు లోతట్టు ప్రాంతాలకు పోయి వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ నాలా అనేది సుమారుగా 22 నుంచి 23 కిలోమీటర్లు ఉంది. కేవలం ఇక్కడి నుంచి ఒక మర్రి చెట్టు వరకు కేవలం ఒక 100 నుంచి 150 మీటర్లు మాత్రమే నాలా కనిపిస్తుంది. మిగతా నాలా మొత్తం కబ్జాకి గురైంది కదా. సో ఈ సాధారణ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, కబ్జాదారులు ఎక్కువ ఉన్నారు ఈ నాలాని కబ్జా చేసిన వాళ్ళు? నాలా కబ్జా చేసిన వాళ్ళు కబ్జాదారులు ఎక్కువ ఉన్నారండి. సాధారణ ప్రజలు అసలు దీంట్లో అసలు ఏమి ఇమిడి లేదు, వాళ్ళ నుంచి ఏమి కాదు కూడా. ఎందుకంటే రాజకీయంగా ఎవరైతే ఎత్తుగడలతో వ్యూహకర్తలుగా ఉండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరున్నారో వాళ్ళే కబ్జా కోరై వాళ్ళే కబ్జా చేసుకున్నారు. మిగతా ప్రాంతాలకు వాళ్ళు ఏంటంటేనంటే వాళ్ళని భయపెట్టేవారు కానీ అడిగేవాళ్ళు లేక ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే చిన్న మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు పోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క హైడ్రా ఏదైతే ఉందో ఈ అక్రమ కట్టడాలని చెరువుల్లో ఈ యొక్క నాలాలకు సంబంధించినటువంటి FTL కానీ బఫర్ జోన్లో కూల్చివేస్తుంది ఇట్లా కట్టిన వాటిని, కానీ నాలాలని మాత్రం పట్టించుకోవట్లేదు కదా. ప్రస్తుతం ఏంటంటే ఈ హైడ్రా మెయిన్ FTL బఫర్ జోన్ అని. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఉంటుంది అన్నట్టు. దాన్ని అంటే ఆ యొక్క చెరువు పరిధిలో ఉన్న వాటర్ ఎక్కడి వరకు ఉంటుందో ఆ ప్రాంతం మొత్తానికి FTL ప్రాంతం అని మనకు పిలుచుకుంటాం అన్నట్టు. ఆ ప్రాంతాన్ని మొత్తం లేకుండా ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తానికి ఆ ట్యాంక్ చుట్టుపక్కల ప్రాంతాలను మొత్తం కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్ సిస్టమ్ మొత్తం కట్టేశారండి. ఇప్పుడు
ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండ్రు, స్వాగతించాల్సిందే. కానీ ఈ వాళ్ళ యొక్క ఇండ్లు మొత్తం తీసేసి మొత్తానికే అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తారా, లేకపోతే ఓన్లీ పావర్టీలో ఉన్న బిలో పేదరికం వాళ్ళు ఉన్న చుట్టుపక్కల కూల్చేసి మేము మొత్తం క్లీన్ చేసినామని మాట్లాడతారా అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి. మొత్తానికి అయితేనంటే బడా వాళ్ళని కూడా మొత్తానికి క్లీన్ చేస్తేనంటే బాగుంటుండే. రైట్, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాం కదా, ఇది ఈ బుల్కాపూర్కి సంబంధించినటువంటి నాలా ఏదైతే ఉందో మీరు చూడొచ్చు. ఇరువైపులా కూడా అట్నుంచి మట్టి పోస్తూ వచ్చారు. అండ్ ఇటు నుంచి కూడా, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మీరు చూడొచ్చు ఆ కరెంట్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ బఫర్ జోన్లోనే ఉన్నాయి. ఈ నాలాకు సంబంధించినటువంటి ప్లేస్లోనే ఉన్నాయి, నాలాలోనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు చూడొచ్చు 4-5 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా. హైడ్రా అధికారులు కేవలం చెరువులకు సంబంధించినటువంటి బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలే చేస్తున్నారు తప్ప వాటికి సంబంధించినటువంటి కట్టడాలు మాత్రమే నిలమట్టం చేస్తున్నారు తప్ప ఈ నాళాలని ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి ఒక పక్క ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నటువంటి మర్రి చెట్టు ప్రాంతంలో ఉన్నాము. మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఇది నాలా, కానీ దీని మొత్తం ఈ బండరాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ళు చూడొచ్చు. ఈ రాళ్ళు కింద రాళ్ళు వేసి పైన ఏదైతే ఉందో మట్టి పూర్తిగా మట్టి వేసి పూడ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా నాలానే, ఇదంతా కూడా నాలానే మొత్తం ఇదంతా పూర్తిగా కూడా నాలానే. ఇప్పుడు మీరు మీ విజువల్స్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా నాలానే పూర్తిగా. ఇది పోసినటువంటి మట్టి, అంటే నాలా ఏదైతే ఉందో దాన్ని బఫర్ జోన్ కాదు, ఏకంగా నాలానే పూడ్చేశారు. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలా ఏదైతే ఉందో ఇంత దారుణంగా కబ్జాకి గురైంది. మీరు ఈ కార్ చూసారు కదా, ఈ పార్కింగ్లో ఉన్నటువంటి కార్లు అన్నీ కూడా కబ్జాలోనే ఉన్నాయి, అంటే కబ్జా అయినటువంటి నాలాలోనే ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ ఎడ్జెస్ మొత్తం కూడా నాలాకు సంబంధించినటువంటి ఈ బుల్కాపూర్ నాలాకు సంబంధించినటువంటి బఫర్ జోన్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉంది. కానీ అధికారులు ఎలా ఈ యొక్క కట్టడాలకు అనుమతులు ఇచ్చారు, అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వీళ్ళందరూ ఎలా ఇచ్చారు పర్మిషన్స్ అంటూ కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. హైడ్రా కూల్చివేతలపైన ఇప్పటివరకు జరిగినటువంటి కూల్చివేతలపైన హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు, వివరణ ఇస్తూ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో చెరువుల్లో అలాగే కుంటల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలాలు ఇల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దంటూ కూడా కొనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని కొనాలని చెప్పి కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చేస్తున్నామని చెప్పారు. ఆక్రమణలో ఉన్నటువంటి ఏ ఇంటిని కూడా కూల్చబోమని చెప్పి ఆయన స్పష్టం చేశారు. కానీ ప్రజలు ఏం అడుగుతున్నారంటే కేవలం చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలు మాత్రమే కాదు, ప్రధానంగా నాలాలు ఏవైతే ఉన్నాయో నాలాల గురించి కూడా మీరు పట్టించుకోవాలి, నాలాల గురించి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని చెప్పి కూడా ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో హైడ్రాకి ముఖ్యంగా ప్రజలు కూడా ఇదే విజ్ఞప్తులు చేస్తున్నారు. నాలాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కానీ హైదరాబాద్లో కానీ నాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిరక్షించాలని చెప్పి కూడా హైడ్రాకి విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సాధారణ ప్రజలు. కెమెరామెన్ విజయ్తో విజయ్ RTV మణికొండ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.